ఏంటి సార్, ఏంటి అసలు ఏంటి? మేడం, మేము చైతన్య నగర్లో 2012 నుంచి ఉంటున్నామండి. ఈ చైతన్య నగర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపు వచ్చి ఇల్లులు లేకపోవడం, ఒకవైపు ఇల్లులు ఉండటం ఫస్ట్ పాయింట్. ఈ ఒకవైపు ఈ కాకతీయ ఫంక్షన్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు రావడం వల్ల, లోపల కొన్ని స్లమ్ ఏరియాస్ చిన్న చిన్నవి ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కార్లు పార్క్ చేయడం. వాళ్ళు ఇక్కడ రెసిడెంట్స్ కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కార్లు పార్క్ చేయడం, ఎక్కడెక్కడ వాళ్ళు ఆ కార్లు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళే వరకు ఎన్ని రకాల కార్లు వితౌట్ యూజ్ అలా పడేశారు. ఫస్ట్ థింగ్ అది. రెండోది వచ్చేసి ఇక్కడ ఈ కాలువ ఒకవైపు ఏమో కాంపౌండ్ వాళ్ళు, రెండో వైపు ఏమో గవర్నమెంట్ వారి గడ్డ. ఈ గడ్డ అనుసరించి గట్టులాగా ఉండటం వల్ల ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అనుకొని ఆటోలు పెట్టేసి మందు తాగడం ఒకటి. ఇక వాళ్ళెవరు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి కూడా తాగే హక్కు లేదు ఇక్కడ. ఫస్ట్ వన్. రెండోది, సాయంత్రం 6 అయితే ఒక పక్క చెట్లు పెరగడం, ఒక పక్క ఇవన్నీ ఉండటం వల్ల అంతా చీకటిగా ఉండటం. ఈ చీకటిని క్యాష్ చేసుకునే విధంగా వచ్చి గంజాయి తాగడం విపరీతంగా ఉంటుందన్నమాట. సాయంత్రం 6 అయితే మా పిల్లలు ఎవరైనా కాలేజీ నుంచి వస్తున్నా, స్కూల్ నుంచి వస్తున్నా కూడా మేమే రోడ్డు మీదకి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి మాది. పరిస్థితి ఇలాగుంది. మేము ఆల్రెడీ కమిషనర్ గారికి 2-3 సందర్భాలు 100% పట్టపగలు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు అనుసరించి ఆటోలు పెట్టడం, తాగడం. ఆ ఆటోల్లో అలాగుందన్నమాట పరిస్థితి. ఇక్కడ ఒక రిటైర్డ్ ఎస్ఐ గారు ఉన్నారు, తర్వాత ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న ఎస్ఐ గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ బోల్డ్ మంది ఉన్నారు. ఎవరున్నా ఏం చేసినా కంప్లైంట్ చేసినా ఇది మాత్రం పరిస్థితి మారట్లేదు. మీకు మెయిన్ ఈ రాత్రి జరిగిందండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాం, విత్ రిటర్న్గా ఇచ్చామండి. 3 times ఇచ్చామండి, విత్ రిటర్న్గా ఇచ్చాం. మేము చైతన్య నగర్ కాలనీ వాసుల తరపున మేము ఇచ్చామన్నమాట రిటర్న్గా. ఈ రోడ్డు ఫామ్ చేసినప్పుడు కూడా మేము చాలా కష్టపడ్డామండి. కష్టపడి రోడ్డు ఫామ్ చేసినందుకు ఒక పక్క కాంపౌండ్ వాళ్ళు ఉండడం, రెండు వైపు కూడా ఇల్లులు ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇక్కడ ఉన్న ఈ గంజాయి బ్యాచ్ బెదిరింపులు ఏమైనా చేస్తున్నారు? చాలా ఎక్కువ మేడం. మేము పగలెళ్ళి మా పిల్లల్ని బయట నుంచి తెచ్చుకుంటున్నామంటే అర్థం చేసుకోండి. ఆడపిల్లలు ఎవరు ఉంటే రోడ్డు మీదకి వెళ్ళి బస్సు దిగం, కాలేజ్ బస్సు మేము తెచ్చుకుంటున్నాం అనమాట. పరిస్థితి అలా ఉంటుంది. చాలా దారుణంగా ఉంది మేడం పరిస్థితి ఇక్కడ నక్కవానిపాలెం. ఇది అవతల రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. రీసెంట్గా 1 month బ్యాక్ ఒక ఆటో డ్రైవర్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి రక్తాలు, ఆ ఆటో పగల కొట్టేసి రక్తాలు వచ్చినట్టు కొట్టారు అతన్ని. అయితే ఆడపిల్లలు తిరగడానికి భయపడుతున్నారు. ఇంటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి రావడానికి కూడా నేను రీసెంట్గా 2 days బ్యాక్ నేను బండి మీద వెళ్తున్నాను, ఇలా ఆ లైన్లోనే అక్కడే ఉన్నారు ఒక 8 మంది 9 మంది రోడ్డు క్రాస్ చేస్తున్నారు. క్రాస్ చేసినప్పుడు మనం హార్న్ కొడతాం, ప్రెస్ చేస్తాం. హార్న్ కొట్టానని నా వెనకద్దలో చివరి వరకు పరిగెట్టి వచ్చారు హార్న్ కొట్టినందుకు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ. భయపడుతూ బతకవలసి వస్తుంది అక్కడ. మనం భయపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి అంటే పట్టించుకోవట్లేదు అసలు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అసలు ఖాతరే చేయట్లేదు ఇక్కడ ప్రెజెంట్ అయితే. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ అయింది. ఏం లేదు మేడం, మా ఏరియాలో అన్యూజ్డ్ కార్స్ ఏమని ముందర తీయించేస్తే అది చాటుతనం అనేది పోతుందండి. ఆ చీకటి అనేది కొద్ది దీన్ని మనం ఇక్కడ నుంచి పంపించారు. ఇప్పుడు మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అక్కడ ఒకవేళ వెహికల్ కి సంబంధించి 2 రోజులకు మించి ఒక అనాథరైజ్డ్ వెహికల్ ఎక్కడైనా 2 సంవత్సరాలకు మించి మెయిన్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టింది అక్కడ, ఆయిల్ ట్యాంక్ ఒకటి పెట్టింది అక్కడ. అలాగే ఇదే రోడ్లో చూడండి, ఇప్పుడు ఈ వ్యాన్ వెనకాల ఒకటి పెట్టింది వెహికల్. ఇలాగ ఫస్ట్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ వీటిలో ఏంటంటే లాకింగ్లో లేదు, అన్లాక్ చేసి ఉంటుంది. ఈ ఏదైతే మూలన పడేసిన కార్లు ఉన్నాయో, వ్యాన్లు ఉన్నాయో, ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లా. కాసేపు అయితే ఇంక అనకూడదు. కానీ ఇక్కడ ఒక లైబ్రరీ ఒకటి ఉంది, ఆ లైబ్రరీకి వచ్చే పిల్లలు కూడా రాలేకపోతున్నారు. ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లైబ్రరీ పెట్టారు. ఆ లైబ్రరీకి రావడానికి కూడా పిల్లలు, పూర్ ఫ్యామిలీ పిల్లలు రాలేకపోతున్నారండి. కొంచెం దీన్ని మాత్రం మీరు మీ మీడియా దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి కొంచెం సాల్వ్ చేయండి మేడం. వచ్చిన మనుషులు ఆపి ఒక డబ్బులు ఇవ్వండి, పర్స్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, బెదిరింపులు. ఇవ్వకపోతే అక్కడ ఏది ఉంటే దాంతో కొట్టేయడం, బండి చెత్త కొట్టేయడం, మనుషులు ఏదో ఒకటి చేసేయడం. అసలు పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మనం అసలు 1% కూడా. వాళ్ళే భయపడుతున్నారు ఇక్కడికి వచ్చి. వీళ్ళు ఏమైనా అనడానికి వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళే భయపడినప్పుడు మేము ఇక్కడ బతుకున్న వాళ్ళు, ఇక్కడ నార్మల్ పీపుల్స్, ఇంకా మా పరిస్థితి ఏంటి మేడం? చెప్పండి, ఏమవుతుంది అసలు ఈ ఏరియాలో? అంటే 3 గంటలకి ఆఫ్టర్నూన్ 3 గంటల పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎలా కూర్చొని డైలాగ్స్ గట్ట వేస్తారు వాళ్ళే. ఆటోలో ఉంటారండి దగ్గర ఒక 6-7 ఒక 10 మంది. అంటే ఒకరోజు ఒకరిని కాదు, చాలా వరకు ఉంటున్నారు. అలా ఆడవాళ్ళు రావడానికి కూడా ఇటువైపు భయంగా ఉంది. ఎవరు ఏమంటారో ఏడ్ చేస్తారని. వెళ్ళినప్పుడు కూడా మగవాళ్ళు వెళ్ళినప్పుడు నైట్ టైం గట్ట బళ్ళు ఆపేసి డబ్బులు ఫోన్లు ఇవ్వడం, ఫోన్లు లాక్కోవడం గట్ట చేస్తున్నారు.
చాలా వరకు మీరు చూసే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ ఉంటారు? చిన్న చిన్న పిల్లలేనండి, పెద్దవాళ్ళు ఏం కాదు. అంతా ఒక 17 సంవత్సరాలు ఉంటాయా? మైనర్ వాళ్ళే, మేజర్ ఏం కాదు వాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా ఎలాగంటే హెయిర్ అంతా అదొక టైప్ అనమాట. ఈ లొకాలిటీ వాళ్ళు అయితే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? మేము ఇక్కడ బాబుని స్కూల్లో జాయిన్ చేసి 3 years అవుతుంది. అప్పటి నుంచి కొంచెం ఈ 1 year నుంచి కొంచెం ఎక్కువైపోయింది. ఇంతకు ముందు ఇలా ఉండేది ఇప్పుడు ఏమి లేదమ్మా. ఇప్పుడు మనం ఆడవాళ్ళు అందరం ఒక్కొక్కరు వస్తుంటాం, వాళ్ళు ఏమైనా చేసినా మనకు భయమే కదా. ఒక నోరు మూసేస్తారు, ఏం పడిపోతాం మనం. ఇంకా ఈ చేతి గాజులు అవి ఇవి అన్నీ మొత్తం తీసేస్తారు. ఇంకా వాళ్ళకి ఏం కాదు, తీసేస్తారు, ఏంటో పారిపోతారు. ఇంకా మనకు సంబంధం పడిపోయారు, అలవాటు పడిపోయారు దానికి. వాటర్ బాటిల్స్తో కొట్టేశారు కదా అతనికి ప్రాణాపాయ స్థితిలో కూడా వచ్చి హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళారు. ఆ రోడ్డు అనుకుంటా, సేమ్ గంజాయి బ్యాచ్. బాటిల్స్ తోటి కొట్టేశారు, మందు బాటిల్స్ తోటి ముసలతనికి. అతనికి చాలా హెవీ అయిపోయింది. ఇక్కడ ఎంతమంది కూర్చుంటున్నారు, ఎందుకు కూర్చుంటున్నారు, దేనికనిసి వాళ్ళని అడగాల. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని అడగాల. ఎవరు అడగకపోతే ఎలాగ మనం ఇటు వెళ్తాం, ఒక్కొక్కరు వెళ్తాం. నైట్ ప్లేస్ కూడా ఇంకా బాగుంది, అక్కడ గట్టు బాగుంది, అక్కడ కూర్చోడానికి చక్కగానే. లోకల్ అండి ఏంటి అసలు గ్యాంగ్? లాస్ట్ టైం కూడా నేను వచ్చేటప్పుడు నేను నా డ్యూటీ వేసారు, నేను సెక్యూరిటీ గార్డ్ అనమాట. నా డ్యూటీ వేసారు 10 గంటలకు వస్తాను. ఇక్కడ వచ్చేసరికల్లా మొన్న లాస్ట్ టైం అయితే మొన్న 4 నా దగ్గర అడ్డపడ్డారు. అడ్డపడి నా దగ్గర నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వ, కొంచెం 4-5 దాకా ఉంటారు ఇక్కడ, ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వంటే నేను నా భయం, నాకు ప్రాణభయం ఉంటుంది కదా, నేను ఆ డబ్బులు పైన భయంగా నేను డబ్బులు ఇస్తాను అనమాట. డబ్బులు ఇస్తే వెళ్ళిపోయాను. అంతేగాని ఇక్కడ డైలీ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా కూడా అక్కడ ఆటో ఉంది కదా, ఆ రామాలయం గుడి ఒకటి ఉంది, అక్కడ వరకు కూడా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. మరి ఇక నీ రూట్ అని రావడం భయం వేస్తుంది మాకు. ఆ పక్కన ఈ మాంకాలం కూడా ఇదేమి మనుషులు ఉండే ఏరియా కూడా కాకుండా ఉంటే పోనీ అలాంటి గ్యాంగులు తిరుగుతూనే అనుకోవడానికి. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఉన్నా సరే వేరే మన అనకూడదు. కానీ ఒక మాట, అందులో ఎస్ఐ గారు ఉంటారు, ఇందులో ఎస్ఐ మేడం ఉంటారు, ఆ ముందుకు వస్తే అక్కడ కానిస్టేబుల్ మేడం ఒకటి ఉంటారు. అంతేగాని అయినా సరే ఎంత కూడా గలీజ్ ఏరియా మేడం ఇది, చాలా దారుణం అండి. అక్కడ ఆ గట్టు ఉంది కదా, ఆ గట్టు మీద కూర్చుంటారు, ఇక్కడ ఒకసారి కూర్చుంటారు, ఇక్కడ ఒకసారి కూర్చుంటారు. నన్ను ఒకసారి అక్కడ కూర్చున్న వాళ్ళకి నన్ను ఆపారు, నువ్వు డబ్బులు ఇస్తావా సత్తవా, డబ్బులు ఇస్తావా సత్తవా అంటే సరే అండి ఇచ్చేస్తాను సార్, నేను నా జాబ్ నుండి ఇస్తావా సత్తవా అని అడిగారు. అంతే, ఇస్తావా సత్తవా అంటే దానికి అర్థం అండి, ఇస్తావా చంపమంటే అర్థం అంతే. మరి నాకు ఎందుకురా బాబు, నా పిల్లలతో ఉన్నారు, ఎందుకు లేని మీ డబ్బులు ఇవ్వడం జరిగింది. అది మేడం, మనమే రోజంతా కష్టపడితే ఒక 300-500 రోజుకు రావడం కష్టం. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో వాళ్ళు అప్పనంగా కాపు కాసి బెదిరిస్తాం. మనం ఎవడం మనతో పిల్లలతో ఉన్నాం, మన ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి మనం కొంచెం భయం పడతాం మేడం. నేను కూడా నా ఇక్కడ ఈ ఊరు కాదు, నాకు ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడికి వచ్చి నేను ఏదో ఒక కాపురం చేసుకొని ఎక్కడ వచ్చా ఓ 12,000-13,000 జీతాలుగా నేను చేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు లాక్కున్నా అంటే ఇంకేమన్నమాట. అక్కడ వీళ్ళంతా ఒక పానిక్ అయిపోతున్నారు, ఎప్పటికప్పుడు గంజాయి బ్యాచ్లు ఇక్కడ తిరుగుతున్నాయి అంటున్నారు. సో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మన కాకతీయ ఫంక్షన్ హాల్కి ఆనుకొని ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పైన కొన్ని వెహికల్స్ని పార్కింగ్ చేసి పెట్టడం జరిగింది. ఆ పార్కింగ్లో ఒక 7 వెహికల్స్ వరకు గ్లాసెస్ని తుంటర చేష్టలతో అక్కడ పగలగొట్టినట్టుగా అనిపిస్తుంది. దాని మీద వాళ్ళు కేసు ఫిర్యాదిస్తే దాని మీద కేసు కూడా నమోదు చేసి వాళ్ళని డిటెక్ట్ చేస్తాం. సీసీ కెమెరాలు కూడా రికార్డింగ్ అయినటువంటి ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకున్నాం. ఆ విధంగా వాటికి ఎవరు కారకులో వాళ్ళందరినీ క్యాచ్ చేస్తాం. ఇంతకుముందు కూడా ఇదే రోడ్లో మేము రెగ్యులర్గా గౌరవ సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొబైల్ పార్టీని పెడుతున్నాం. రాత్రి నైట్ బీట్లు కూడా పెట్టాం. ఇక్కడ లైటింగ్ కూడా కొద్దిగా డల్గా ఉంది, అది కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎలక్ట్రికల్ జీవీఎంస్తో మాట్లాడుకుని అది కూడా డెవలప్ చేస్తాం. సార్, స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు 6 అయితే చాలు భయపడుతున్నాం మేము, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి మళ్ళీ మేము హైవేకు రావాల్సి వస్తుంది, వాళ్ళు నడిచి రాలేకపోతున్నారు అని. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ పూర్తిగా మారాలి అంటే పోలీసు నిరంతరము ఇక్కడ గస్తీ పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకించి ఈ పర్టికులర్ ఈ రోడ్డుకి ఒక బీట్ కూడా అలాట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు 6 to up to 9, అలాగే 9 to మార్నింగ్ 6 వరకు కూడా కంటిన్యూగా మానిటరింగ్ ఉంటుంది. సార్, ఎక్కువ శాతం 3 town లిమిట్స్లో కూడా గంజాయి బ్యాచ్లు, కొన్ని డార్క్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసామని మొన్న మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఏంటి సార్, ఎలా ఆ డార్క్ స్పాట్స్ జీవీఎంస్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్తో కోఆర్డినేట్ చేసుకొని పర్టికులర్ వల్ల మనం ఇల్యూమినేషన్ పెంచడం, దాని ద్వారా వాళ్ళు ఎక్కడ ఆగివడానికి అవకాశం లేకుండా పెట్రోలింగ్ చేయడం చేస్తాను. ఇది కూడా వీళ్ళందరూ కూడా పోలీసుకి కోఆపరేట్గా పబ్లిక్ కూడా ఉండి మాకు కూడా సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.